హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూస్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మేము విజయవాడకి వెళ్తున్నామండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదండి. ఇన్ని రోజులు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయన్నమాట. ఊర్లోనే ఉన్నామండి 2 మంత్స్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు స్కూల్స్ ఏమో పిల్లలకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాయండి. దానికోసం అనేసి విజయవాడ వెళ్తున్నాము. నేను, మా పిల్లలిద్దరూ, మా వారు కూడా వచ్చారండి మాతో వదలడానికి. ఇక్కడేమో మా వారు పూలు తీసుకున్నారండి. ఇక్కడ ట్రైన్ ఎక్కే ముందన్నమాట. నేను అనుకున్నాను, పూలేమో తెచ్చారు, ఎలా మాల కట్టాలి, దారం లేదు అనేసి. మేము ట్రైన్ ఎక్కామంతేనండి. పక్కన ఒక ఆంటీ గారు పూలు కడుతున్నారన్నమాట. ఆ ఆంటీ గారిని అడిగితే దారం ఇచ్చారండి. నేను అనుకున్నానండి, అయ్యో దారం లేదా, ఎలాగ మాల కట్టాలి అనేసి. ట్రైన్లో వాళ్ళు పూలు కడుతుంటే నాకు చాలా అప్పుడు అనిపించిందండి. చూసారా, మనం మనసులో అనుకున్నాం దారం లేదా, ఎలాగా మాల కట్టాలి అనేసి. నేను ట్రైన్ ఎక్కంగానే దారం దొరికిందండి. నాకు ఇది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అన్నమాట. మా బన్ను చూసారా, పైన ఎక్కారండి. ఒక్క చోట సరిగ్గా కూర్చోలేదండి వాడు కుదురుగా. మా వారి దగ్గర కాసేపు, నా దగ్గర కాసేపు పైకి ఎక్కడం దిగడం ఇలా చేశాడన్నమాట. మాల కట్టడానికి చాలా ఓపికగా కట్టాలండి. ఇవి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. ఈ జాజులు, సన్న జాజులు అంటారు వీటిని. ఒక రెండు తీసుకొని మాల కట్టానండి. స్వామివారికి ఎలాగో మార్నింగ్ ఏకాదశి ఉన్నింది, పూజకి అవుతాయి అనేసి ట్రైన్లో కూడా పూలు కట్టానండి. పక్కనుండ ఆంటీ వాళ్ళు కూడా పాపం నాకు హెల్ప్ చేశారన్నమాట. వాళ్ళు కొద్దిగా మాల కట్టించాడండి. చూసాడండి మా బన్ను ఏమి అతి చేస్తున్నాడు ట్రైన్లో. ఆ సీట్ని ఇంకా ఈ సీట్కి, ఈ సీట్ని ఇంకా ఆ సీట్కి జంప్ చేస్తున్నాడు అన్నమాట. మా వారేమో పైన పడుకొని ఉన్నారండి. వారితో కూడా పడుకోనివ్వడు. అక్కడికి ఇక్కడి కిందకి పైకి తిరుగుతానే ఉన్నాడండి మా అబ్బాయి అయితే. ఇప్పుడు చూసారండి, శనక్కాయలు తీసుకున్నామన్నమాట. తినడానికి తింటారు పిల్లలు అనేసి వాటిని కూడా ఇలాగా చెవులకి పెట్టుకున్నాడండి. కమ్మల్లాగా పెడతారు కదా, అంటే చిన్నప్పుడు శనక్కాయలు ఒలిసేటప్పుడు ఇలా మన అమ్మమ్మలు అలా పెట్టేవాళ్ళు కదండి చెవులకి కమ్మల్లాగా. వాడు కూడా అది ఎక్కడో చూశాడన్నమాట. ఇప్పుడు వాడు కూడా పెట్టుకున్నాడండి. మేము నైట్ వచ్చేసరికి 2:30కి అలా ట్రైన్ వచ్చిందండి. ఇంటికి వచ్చేసామండి. ఆ వీడియో నేను తీసుకోలేదన్నమాట. వర్షం పడిందండి లైట్గా. మా బన్ను చూడండి ఎలాగ డ్యాన్స్ చేస్తున్నాడో. తడిసిపోతావన్నా కూడా వాడు, పడిపోతావురా జారుతుంది అన్నా కూడా డ్యాన్స్ చేస్తున్నాడండి. ఇవేమో 2 బకెట్స్ తీసుకున్నామండి. పక్కన బామ్మగారు ఉంటారన్నమాట. వాళ్ళ హౌస్లోనే మేము అద్దుకుంటున్నామండి. తులసి మొక్క వేసుకోవాలి బామ్మగారు, ఏమన్నా డబ్బాలు ఉంటే ఇవ్వండి అంటే 2 డబ్బాలు ఇచ్చారండి అమ్మమ్మ గారు. దాంట్లోకి మట్టి వేసి తులసి మొక్క పెట్టుకోవాలని అనుకున్నానండి. ఇదేమో మట్టి అండి, సంచిలా స్టోర్ చేసి పెట్టారన్నమాట. ఆ మట్టిని నేను బకెట్లకు వేసి తులసి మొక్క పెడదాము అనేసి అనుకున్నామండి. అంతకుముందే పెడదాము అనుకున్నానండి. అప్పుడేమో సమ్మర్ కదా, చాలా సన్ ఉంటుందండి. అప్పుడు తులసి మొక్కలు వేసినా బతుకుతుందో బతుకదో వర్షం పడ్డాక వేసుకున్నాము అనుకున్నాను అన్నమాట. ఇప్పుడేమో వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి, అందుకే ఈ మొక్క వేసానన్నమాట. చాలా బాగా వచ్చిందండి. మొక్క అయితే చిన్నది పెట్టానండి. ఇప్పుడు కొద్దిగా పెరుగుతుందన్నమాట మొక్క అయితే. అంటే మట్టి వేసి పెట్టారు కదండి, ఆ సంచిలో అంతా చీమలు ఉన్నాయండి చాలా. అంటే ఏమీ కరచవులేండి, బ్లాక్గా వస్తాయి కదా అలాంటి చీమలు అన్నమాట. ఏమి కరవు పాపము. మనం ఏం చేయకపోతే అవి మనతో ఏం చేయవండి. మనం ఏమైనా హాని చేస్తేనే మనకి, ఏ ప్రాణులైనా పక్షులైనా కూడా మనకి హాని చేస్తాయి అన్నమాట. ఇక్కడే పడ్డాయండి తులసి మొక్కలు, అవే తీసి పెట్టాను. చిన్న మొక్క పెట్టానండి. చూసారా, చిన్నగా ఉంది మొక్క అయితే. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి మొక్కలు అయితే. మా పాపకైతే మొక్కలు పెడతానమ్మా అంటుంటాను.
ఈ బండ చూసారండి, మేము రాకముందు మేము ఉండే ఇంట్లో ఒక తాతయ్య అమ్మమ్మ గారు ఉండేవారంటండి. వాళ్ళు ఇక్కడ బండ వేసి రోజు తులసి మొక్కను పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళంట. బామ్మగారు చెప్పారు నాకు. ఇప్పుడు నేను పెట్టుకొని పూజ చేసుకుంటే బామ్మగారు నీలాగే ఇక్కడ ఒక తాతయ్య అమ్మమ్మ గారు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఇలాగే పూజ చేసేవాళ్ళు అని చెప్తుందండి. తులసి మొక్క ఉండాలండి ఇంటి ముందర, ఎందుకంటే మన హౌస్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఏ నెగిటివ్ ఎనర్జీ రాకుండా మన ఇంట్లోకి తులసి మొక్క కాపాడుతుందండి. తులసమ్మ ఉండాలన్నమాట ప్రతి ఇంట్లోనూ. మొక్క ఉంటే చాలా మంచిదండి. ఇంకా ఒక బకెట్ ఉంది కదండి, దాంట్లోకి మా పాప వేస్తుందన్నమాట. మొన్న ఏదో ఒక్క మొక్క పెట్టుకున్నామమ్మ, రోజు పూలు దొరుకుతాయి కదా పూజకి అనేసి ఆ బకెట్కి వేయమన్నానండి నేనే. ఇంకా మా పాపకి షూస్ లేవండి, ఉన్నాయి మొన్న కొనిచ్చారన్నమాట. అవి మేము ఊరు వెళ్ళాం కదా, అవి ఎక్కడో పోయాయండి, కనపడలేదు. హౌస్ మొత్తం నేను సెర్చ్ చేశానండి, దొరకలేదు. అందుకే షూస్ కావాలి అంటే కొనడానికి వచ్చానన్నమాట నేను పాప. తనకి సైజు కొద్దిగా టైట్ అంట, అందుకే చూస్తుందండి ఏ షూస్ కావాలా ఏంటి అనేసి. తనదే అండి సెలక్షన్, నేనేం చెప్పనన్నమాట. తనకి అవి సరిపోతాయో అవి తీసుకోమ్మా అని చెప్పాను నేను. అదే సైజ్ చూసి తీసుకుంటుందన్నమాట. షాప్ అయితే చాలా క్రౌడ్గా ఉండిందండి. కొద్దిపాటు కూడా ప్లేస్ లేదండి. ఎందుకంటే అన్ని స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఇక్కడ అన్ని స్కూల్ యూనిఫామ్స్ దొరుకుతాయండి, అలాగే షూస్ కూడా దొరుకుతాయంట. వచ్చాం మేము, కనీసం చాలా సేపు అయిపోయిందండి ఇక్కడే. ఒక షూస్ కొనడానికే ఒక క్యూలో 1 అవర్ నిలబడ్డామండి. ఎలాగో తీసుకొని మళ్ళీ బిల్లు వేయించుకునేసి బయట వచ్చేసామన్నమాట. చాలా క్రౌడ్ అంటే క్రౌడ్ అండి. నైట్ ఒక 7:30 అలా అయిపోయిందన్నమాట. చూసారండి ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ. అసలు ఇక్కడ బైక్స్ కూడా రావండి, మనమే నడిచి వెళ్ళాలన్నమాట. ఆటోస్ కూడా వచ్చేకి అవ్వదు, అంత రష్ ఉందన్నమాట. నేను పిల్లలు ఇంకా షూస్ కొన్నాక ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నామండి. ఆ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే కొద్దిగా వెజిటేబుల్స్ తీసుకోవాలని అనుకున్నామండి. ఇంకా వెజిటేబుల్ తీసుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోతామన్నమాట. ఇక్కడ పూల బుట్టలు మాలలు అమ్ముతున్నారండి, చాలా బాగా కట్టేసి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట పూలు. నాకు ఒక్క మూర తీసుకున్నానండి, స్వామివారికి ఉంటాయి మార్నింగ్ పూజకి అనేసి. చాలా బాగా ఉన్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి పూలు అయితే చాలా. అలాగే తీసుకున్న తర్వాత పూలు ఇప్పుడు మార్కెట్కి వచ్చేసామండి, కూరగాయలు తీసుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోదాం అనేసి. కూరగాయలు తీసుకునేసి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి రాగానే పిల్లలకి ఆకిలమ్మ అన్నారన్నమాట. ఇప్పుడు త్వరగా ఏది అవుతుంది క్విక్గా అనేసి ఉప్మా చేసేసానండి నేను. రెసిపీ ఏమి నీట్గా చూపించడం లేదండి, ఎక్స్ప్లెయిన్ చేస్తానంతే. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని రవ్వ వేసుకొని కొద్ది లో ఫ్లేమ్లో వేయించుకున్నానండి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవే వేసాను అంతేనండి, ఏమీ మిగతా వేయలేదు ఉప్మాకు నేను. కానీ మనము హడావుడిగా చేస్తాం కదండి, అదే చాలా టేస్ట్గా వస్తుందండి. ఆ రోజు అయితే చాలా బాగా వచ్చిందన్నమాట సాల్ట్ మా అయితే. మేము ఉప్మాని ఇంకా ఒక పేరుతో పిలుస్తారండి, సాల్ట్ మా అంటారండి. మీరు ఏమన్నా అంటే ఉప్మా కదండి, ఉప్మాని సాల్ట్ మా అంటారన్నమాట. మా ఫ్రెండ్ చెప్పారు నాకు. మీరు ఇంకా ఏమన్నా పేర్లు ఉంటే నాకు చెప్పండి. కొద్దిగా ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి. ఆయిల్, అలాగే ఆవాలు, కొద్దిగా ఆయిల్ వేసానండి. అలాగే కొద్దిగా సాసులు, జీలకర్ర వేసానన్నమాట పోపుకి. ఇప్పుడు కొద్దిగా అది వేగాక మనము శనగబ్యాలు వేసుకునేసి
మనము రవ్వ అందులోకి వేసేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ పోపులోకి రవ్వ వేయడం వల్ల ఆ పోపుకున్న ఫ్లేవర్ అంతా రవ్వ పట్టుకుంటుందండి. అప్పుడు చాలా బాగుంటుందన్నమాట. తినడానికి ఉప్మా చాలా టేస్టీగా వస్తుందండి. నేను ఎప్పుడు చేసినా ఈ మెథడ్లోనే చేస్తానండి. స్టవ్ పక్కన వాటర్ పెట్టుకున్నాను అన్నమాట. హాట్ వాటర్ వేస్తేనే త్వరగా అవుతుంది. చాలా బాగుంటుందండి ఉప్మా అయితే. చూడండి, నేను హాట్ వాటర్ వేస్తున్నాను అన్నమాట. చాలా బాగా వచ్చిందండి ఆ రోజైతే ఉప్మా. టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు ఇద్దరూ ఇష్టపడ్డారండి. అమ్మ చాలా బాగుంది సాల్ట్ మానేసి. మనం ఎప్పుడు హడావుడిగా వచ్చి వంట చేస్తామో అప్పుడు బాగా కుదురుతుందండి. మనం టైం తీసుకొని చేస్తే ఒక్కొక్కసారి అంత మంచిగా రాదండి. అది ఒక్కొక్కసారి వచ్చిన టేస్ట్ ఇంకొకసారి రాదన్నమాట. ఇలా చూసారండి ఎంత బాగా వచ్చిందో ఉప్మా అయితే. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోయిందండి. ఇంతేనండి, చాలా ఈజీ అండి, క్విక్గా అయిపోతుందన్నమాట. నైట్కి సింపుల్గా డిన్నర్ కూడా బాగుంటుంది. పిల్లలకు చేసి పెడితే తినేసి వాళ్ళు కూడా బాగుంది అని చెప్పారన్నమాట. త్వరగా వచ్చి చేశానండి. పిల్లలు ఆకలి అంటుంటే వచ్చేలకు ఇంటికి 8 అయిపోయిందన్నమాట. మళ్ళీ వచ్చి త్వరగా వంట చేసి పిల్లలకి ఇద్దరికి పెట్టేశానన్నమాట. అది చట్నీ పౌడర్ అండి. అది ఇట్లా చేసి పెట్టుకుంటానన్నమాట. ఎమర్జెన్సీకి వస్తుందన్నమాట. కొద్దిగా స్టోర్ చేసుకొని పెట్టుకొని మనం ఇలాగా ఎప్పుడన్నా టైం లేనప్పుడు అందులో తినేయచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా కూరగాయలంతా సర్దుకున్నాము అనేసి అన్నీ సపరేట్ చేస్తున్నానండి. చాలా ఏం తీసుకోలేదులేండి, మేము ముగ్గురే కదండి ఉండేది. 1 వీక్కి సరిపడా అన్నీ తీసుకున్నామన్నమాట. క్యారెట్, అలాగే దోసకాయలు, అంటే పొటాటో, బీన్స్, పాలాకండి. ఇవన్నీ సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేస్తే బాగా ఉంటాయన్నమాట అండి. ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట అన్నీ. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. పాలాకు కొద్దిగా తడిగా ఉండిందండి, ఎందుకంటే వర్షం పడింది కదా. అందుకే ఆకుకూరలు తడిగా ఉన్నట్లే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఆకంతా మొత్తం పాడైపోతుందన్నమాట. నీట్గా అదంతా బాగుండేదంతా మనము నీట్గా విడిపించుకోవాలండి. పాలకూర కొద్దిసేపు ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టాక ఒక బాక్స్లో కింద టిష్యూ వేసేసి ఆకుకూర పెట్టేసి పైన ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టామనుకోండి, 1 వీక్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఏమీ పాడవదండి. తడిగా ఉంటే అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆకుకూరలు మొత్తం పాడైపోతుందన్నమాట. మా బాబు తినేసాడండి. ఇప్పుడు వచ్చి నాకేదో కావాలమ్మా అని అడుగుతున్నాడన్నమాట. వాడు ఒక్క చోట ఉండడండి. దోసకాయ కావాలి, తింటాను అన్నాడన్నమాట. సరే తీసుకోబ్బా అన్నాను. తీసుకొని మళ్ళీ వచ్చి పక్కన కూర్చొని చిన్నగా దోసకాయ తీసుకొని వెళ్ళాడండి మా అబ్బాయి. వాడికి దోసకాయ అంటే చాలా ఇష్టం అన్నమాట. పిల్లలు ఇద్దరూ ఇష్టపడి తింటారండి. అందుకే అవి రోజు తీసుకుంటానన్నమాట. చాలా మంచిదండి అవి తింటే మట్టుకు పిల్లలకి చాలా హెల్తీ అన్నమాట. నేను స్నాక్స్ కూడా అదే పంపిస్తానండి.